కల్వరి ఆర్డర్ని అమలు చేసేదెవరు? ఇది ఒక పెద్ద అంశం. ఎందుకంటే కల్వరికి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ సిఆర్డీఏ ఆర్డర్ ఇచ్చేసింది, అది ఖచ్చితంగా చెయ్యాలన్నటువంటి. మరి అమలు చేసేదెవరు అన్నటువంటిదే ఇప్పుడు అసలైనటువంటి అంశం. ఎందుకంటే దాంట్లో వైలేషన్స్ పరంగా అయితే కనుక చాలా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయబడ్డాయి. అసలు అది బుక్ షాప్కి పర్మిషన్ తీసుకుని చేసుకొచ్చారంది. ఇందులో పంచాయతీరాజ్ పర్మిషన్ తీసుకోవాలా, రెవెన్యూ శాఖ పర్మిషన్ తీసుకోవాలా, కలెక్టర్ పర్మిషన్ లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు, అలాగే కాలుష్య నియంత్రణ మండలి పర్మిషన్ లేదు, గ్రామ పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ లేదు, గ్రామ పంచాయతీ వీఆర్ఓ పర్మిషన్ లేదు, మండల రూరల్ డెవలప్మెంట్ అధికారి అనుమతి లేదు, మండల ఎంఆర్ఓ అనుమతి లేదు, ఆర్డీఓ అనుమతి లేదు, నీటి కుళాయికి పర్మిషన్ లేదు, కరెంటు ఏపీఎస్పీడీసీఎల్ పర్మిషన్ లేదు. మరి ఎట్లా ఇచ్చారో తెలియదు కనెక్షన్. అట్లాగే పక్కనే ఉన్న రైల్వే శాఖ అనుమతి తీసుకోలేదు, సిఆర్డీఏ పర్మిషన్ లేదు అన్నటువంటిది తేలేదు. స్థానిక ప్రజలు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదు, ఒక చర్చి నిర్మాణానికి కావాల్సిన 24 అనుమతుల్లో ఏ ఒక్కటి లేదు అన్నటువంటిది. 100 కోట్ల దశం భాగాలు అయితే తీసుకుంటున్నారు అంటూ ఇంకో పక్కన దాని మీద వివాదం రేగుతున్నటువంటి సందర్భంలో కల్వరి మీద చర్య ఆర్డర్ అయితే ఇచ్చారు, అది అమలు చేసేది ఎవరు? ఇదే $1 మిలియన్ ప్రశ్న.